గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. అయితే 5 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీఓపీలో పనిచేస్తున్న అవినాష్ అనే కానిస్టేబుల్ బీట్ డ్యూటీకి వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని వదిలి పారిపోయారు. గంజాయిని తన స్నేహితుల ద్వారా అక్రమంగా అమ్మటానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా కేసులో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఒకరు సునీలు, రెండొకరు నక్క అవినాష్ అని చెప్పని వీరిద్దరు కూడా గాంధీనగర్ చెందినవారు. వీరిలో నక్క అవినాష్ అతను మన జిఆర్పి పోలీస్ కానిస్టేబుల్గా సూర్యులపేటలో గత 9 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఇతను ఈ అవినాష్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా అమ్మించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క పక్కా ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ని మేము అదుపులోకి తీసుకునేటువంటి విచారించిన క్రమంలో ఇతనికి సప్లై చేస్తుంది ఎవరిని చెప్పని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్ జిఆర్పి కానిస్టేబుల్ సూర్యులపేటలో పనిచేస్తున్న అతను మెటీరియల్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణలో తెలిసింది. కాబట్టి ఈరోజు ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచబడమైంది. కాబట్టి ఎక్కడ కూడా గాంజాయి అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసులు తగ్గిన చర్యలు తీసుకుంటాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డిఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారిని పక్కా సమాచారంతో పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ప్రతి కూడా మేము వెరిఫై చేసి